నమస్కారం. నా పేరు బీవీఆర్. చూడండి, భక్తి వలన జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం వలన సత్య అసత్యాల యొక్క తేడాను తెలుసుకోగలుగుతాడు. భక్తి వలన తాను ఏ స్థితిలో ఉన్నాడో తెలుసుకోగలడు. తన చుట్టూ ఉన్న మాయా ప్రపంచాన్ని స్పష్టంగా గమనించగలడు. భక్తి వలన అతను జీవన్ముక్తుడు కాగలడు. భక్తి అనేది అతన్ని మోక్ష స్థితికి తీసుకెళ్ళి మరలా జన్మ లేకుండా చేయగలదు. భక్తి అంటే సింపుల్ ఒకటేనండి, ప్రేమ. మీ తల్లిని మీరు ఏ విధంగా ప్రేమిస్తారో మీ దైవాన్ని కూడా అదే విధంగా ప్రేమించండి. అదే నిజమైన భక్తి. మీకు ఒక సింపుల్ ఉదాహరణ చెప్తా చూడండి. ఒకరోజు శివభక్తులు భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. భర్త గొప్ప శివభక్తుడు, బ్రాహ్మణుడు, వేదాంగాలు చదివినవాడు, భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పగలిగేవాడు. ఒకరోజు ఆమె భార్య అతనికి సహకరిస్తుంది. ఒకరోజు ఇతను శివలింగానికి అభిషేకం చేస్తూ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నప్పుడు ఒక సాలెపురుగు శివలింగం మీద పాకుతుంది. ఆయుర్వేద శాస్త్రంలో సాలెపురుగు పాకిన చోట దద్దులు వస్తాయని ఉంది. అతని భర్త ధ్యానం చేస్తుంటే ఆ భార్య చూసింది. అయ్యయ్యో, శివుని మీద సాలెపురుగు పాకుతుందని చెప్పి వెంటనే శివలింగం దగ్గర పోయి ఆ సాలెపురుగుని కిందికి తోసి తన ఎంగిలి తూతు అని మూసుకొని శివునికి రాసేసింది. అయ్యో, శివలింగం మీద సాలెపురుగు పాకింది, శివునికి దద్దులు వస్తాయని. భర్త కళ్ళు తెరిచి చూసిన తర్వాత శివలింగం మీదే తూతు అని ఎంగిలి చేతిలోకి వేసుకుని, రాస్తావా, నువ్వు నాతో మాట్లాడద్దు, నువ్వు బయట ఉండిపో అని చెప్పాడు. ఆమె పశువుల పాకలో పడుకుంది. రాత్రి శివుడు కల్లోకి వచ్చి ఆ భక్తునితో ఇలా అన్నాడు, నాయనా చూడు, నా మీద సాలెపురుగు పాకింది, వాళ్ళంతా దద్దులు వచ్చేసినాయి. నీ భార్య తూతు అని ఎంగిలి రాసింది చూడు, అక్కడ మాత్రం దద్దులు రాలేదు. నీకంటే గొప్ప శివభక్తురాలు ఆమెను తీసుకొచ్చి ఇంట్లో పెట్టు, ఆమె నేలుకో అని శివుడు కల్లో చెప్తే ఈ భర్త పోయి ఆమె పాదాల మీద పడి నన్ను క్షమించు అని చెప్పి తిరిగి తీసుకొచ్చాడు. భక్తి అంటే అర్థమైందా ఇప్పుడు?